బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 ఒక రకంగా చెప్పాలంటే ఈ సీజన్ నాకు చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుంది అంటే చిన్నప్పుడు నేను ఎంటీవీ రోడీస్ అని ఒక రియాలిటీ షో చూసేవాడిని. ఎంటీవీలో వచ్చేది 2011-12 ఆ టైంలో ఎంటీవీ రోడీస్ అని ఒక షో వచ్చేది. అందులో కూడా సేమ్ ప్యాటర్న్, ముగ్గురు జడ్జిలు ఉంటారు. ఓకే, కంటెస్టెంట్స్ వస్తారు, వాళ్ళని తిడతారు, టెస్టులు పెడతారు, కోపం, వాళ్ళ సాడ్ స్టోరీస్ అన్నీ వింటారు. దాని మీద బేస్ చేసుకుని షోకి ఎంత పనికొస్తారో అని జడ్జ్ చేసి వాళ్ళని షోలో తీసుకుంటారు. కాకపోతే అది కొంచెం రియాలిటీ షో. అందులో ఏంటంటే స్టంట్స్, టాస్క్లు పర్ఫామ్ చేయడం, దాంట్లో విన్ అవ్వడం అలా ఉంటుంది. ఇదేంటంటే బిగ్ బాస్ షో అనమాట. ఇందులో ఏంటంటే షోలో ఉండి ఓటింగ్స్ అవన్నీ సర్వైవ్ అయ్యి లాస్ట్లో ఒకటి విన్నర్ అవుతాడు. అందులో ఏంటంటే వాళ్ళు ఓట్లు వేసుకుని ఒకటి విన్ అవుతాడు. అది బేసికల్గా షో. ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష కూడా సేమ్ రూట్లోనే వెళ్తుంది. కాకపోతే ఒకటి నేను చెప్తున్నాను, ఈ సీజన్లో ఆల్రెడీ చాలా కాంట్రవర్సీస్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ బాలుని వచ్చేసి, ఈ మధ్యలో ఉన్న లేడీ వచ్చేసి నువ్వు ట్రాన్స్జెండర్ అని అనడం చాలా కాంట్రవర్సీ అయింది. ఇంకొకటి వెళ్తే వాడిని రూడ్గా మాట్లాడడం, అవన్నీ మనం చూసాం. ఇంకా ముందు కూడా ఈ షో ఈ అగ్ని పరీక్షనే సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 అంటే ఇంకొక 4-5 ఏళ్ళు పోతే అలా రూడ్గానే, రూత్లెస్గానే ఉంటుంది. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఇది మన తెలుగు కల్చర్కి సెట్ అయ్యే టైప్ షో అని నేను అనిపించట్లేదు. ఎందుకంటే మనం కొంచెం సాఫ్ట్ పీపుల్, నార్త్ లాగా అంత రూడ్గా హార్ష్గా ఉండే రకం కాదు, మన కొంచెం సాఫ్ట్ పీపుల్. సో ఈ షో ఇప్పుడిప్పుడే ఇంత నెగిటివిటీ వస్తుంది అంటే నెగిటివిటీ అని కాదు, ఇంత క్రిటిసిజం వస్తుంది, జడ్జెస్ చాలా రూడ్గా ఉన్నారు, జడ్జెస్ చాలా హార్ష్గా ఉన్నారు అంటున్నారంటే ఇంకా ముందు ఇంకా హార్ష్గా, ఇంకా రూడ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ ముగ్గురు సెలబ్రిటీస్ అంటే ఇల్లేం పెద్ద తోపు సెలబ్రిటీస్ కాదు. నవదీప్ ఓకే యాక్టర్, గ్రేట్ యాక్టర్ ఏం కాదు. బిందు మాధవి ఆమె పెద్ద ఫ్లాప్ హీరోయిన్ ఒక రకంగాను. ఆ బిగ్ బాస్ ఓటీటీ ఏదో గెలిచింది, అది సగం మంది చూసారు, సగం మంది చూడలేదు. ఆమెని ఆ క్రైటీరియా తీసుకొచ్చారు. అభిజిత్ కూడా బిగ్ బాస్లో తప్పితే బయట పెద్ద పొడి చేసే అంత సెలబ్రిటీ ఏం కాదు. సో వాళ్ళని తీసుకొచ్చారు. అండ్ వాళ్ళ దృష్టిలో వాళ్ళకేంటంటే కామనర్స్ని టెస్ట్ చేయాలంటే వీడు షోలో సర్వైవ్ అవ్వగలడా, వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఉందా, వీడిలో ఏంటంటే ఎందుకంటే బిగ్ బాస్లో చాలా ప్రొవకేషన్ ఉంటుంది, చాలామంది గెలుకుతూ ఉంటారు, దాన్ని తట్టుకోవాలి, అవన్నీ తట్టుకోగలరా, కామన్ పర్సన్ తట్టుకోగలరా, వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంది, అండ్ వీడు ఫిజికల్గా స్ట్రాంగ్గా, కొంతమందిని ఫిజికల్గా స్ట్రాంగ్గా లేదు చూస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈజీ వర్త్ ఫర్ ద షోలో వీడు సర్వైవ్ అవ్వగలడా, అండ్ వీడి వల్ల షోకి ఏమైనా లాభం ఉందా అనే కాన్సెప్ట్లో చూస్తున్నారు. అండ్ నాకైతే ఒకటి అనిపిస్తోంది ఇందులో, నాకు హానెస్ట్ చెప్పాలంటే నవదీప్ కొంతవరకు, అభిజితే నచ్చుతున్నారు, బిందు మాధవ్ అసలు నచ్చట్లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఆమె చూస్తూ ఉంటే ఆమె మగాళ్ళని హేట్ చేసే రకంలా కనిపిస్తుంది. ఆమె ప్రతిదానికి మగాళ్ళని బాగా ఎక్కువ, అంటే లైక్ టూ మచ్ క్రిటిసిజం ఆన్ మెన్ అనిపిస్తుంది. ఐ థింక్ షీ సీమ్స్ లైక్ అ మెన్ హేటర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఆమె సీజన్లో కూడా అలాగే జరిగింది అని నేను తెలుసుకున్నాను. అండ్ ఆమెను బాగా మెన్ టార్గెట్ చేయడం, డిస్పైట్ దట్ ఆమె విన్ అవ్వడం. అండ్ సో ఆమె ఏంటంటే షీ సీమ్స్ లైక్ అ మెన్ హేటర్ లాగా అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకే అనిపించిందో చెప్పండి. నవదీప్ కొంచెం ఏంటంటే కొంచెం కన్సిడరబుల్గానే ఉన్నాడు కొంతమంది కంటెస్టెంట్స్ వైపు. అండ్ అభిజిత్ ఎట్లా అంటే, నేను చాలా హై లెవెల్ ఇంటలెక్చువల్ పర్సన్ని, నాకన్నా నువ్వు తక్కువ అని చూస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గైస్ని ఏంటంటే వచ్చిన మగాళ్ళని, అరే నువ్వేంట్రా నువ్వు అన్నట్టుగా, అంటే లైక్ యు ఆర్ లోవర్ దెన్ మీ అన్న లెవెల్లో చూస్తున్నాడు అనిపిస్తుంది. సో ముగ్గురులో ఎవరు బెటర్ అంటే నాకు కొంతవరకు నవదీపే బెటర్ అనిపిస్తుంది. ఆ బిందు మాధవ్ అసలు నాకు నచ్చట్లేదు. అభిజిత్ కొన్ని విషయాల్లో ఓకే, కొన్ని విషయాల్లో నాట్ ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ షోలో ఈజీ వే టు గెట్ ఇన్ టు ద షో ఈస్, నీకు ఒక సాడ్ స్టోరీ చెప్తే వాళ్ళు కరిగిపోయి, వాళ్ళు బాధపడిపోయి, ఓ నువ్వు ఇన్ని కష్టాల ద్వారా వచ్చావా, ఇన్ని కష్టాల్లో వచ్చావా అని ఒక సాడ్ స్టోరీ నువ్వు చెప్పావంటే నీకు గ్రీన్స్ ఇచ్చేస్తున్నారు, యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద షో. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎపిసోడ్లో ఒక లేడీ వచ్చారు, ఆవిడ గృహహింస బాధితురాలు, అండ్ ఫ్యామిలీ కష్టాలు ఇవి అవి ఉన్నాయి. ఆవిడలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అంటే షీఈ్ లైవ్లీ, బట్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఐ డోంట్ థింక్ దట్ షీ వాజ్ సో ఎంటర్టైనింగ్ అని నాకు అనిపించింది. షీ వాజ్ లైవ్లీ, ఎనర్జెటిక్, బట్ మేబీ అదే ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళు అనుకున్నారేమో. సో తనకేంటంటే 3 గ్రీన్స్ ఇచ్చారు. అండ్ కొంతమందికి అయితే అసలు బేసిక్ ఛాన్సెస్ కూడా ఇవ్వలేదు అనిపిస్తుంది. చూసారో ఓకే నువ్వు ఈ షోకి ఫిట్ కాదని చెప్పి వెళ్ళిపో అంటున్నారు. నేను ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ షో బోరింగ్గానే ఉంది, బిగ్ బాస్ అగ్ని పరీక్ష.
సెలబ్రిటీస్ వస్తే కానీ షో ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో ఫార్ అయితే ఇట్స్ అ వెరీ బోరింగ్ షో. నీకేమైనా సాడ్ స్టోరీలు ఏమైనా ఉంటే చెప్పుకుంటే వాళ్ళు కరిగిపోయి వాళ్ళు ఓకే ఓకే నువ్వు చాలా కష్టాలు పడొచ్చావు నువ్వు వెళ్ళిపో అన్నారు. అదే మగాళ్ళు వచ్చి వాళ్ళ సాడ్ స్టోరీలు చెప్తే అరే నువ్వు రెస్ట్ గడివని బడిపో అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా ఈ షోకి మెయిన్ మిస్కాస్ట్ వచ్చేసి బిందు మాధవి. ఐ డోంట్ థింక్ షీఈస్ ఫేర్ ఇన్ ఎనీ ఆఫ్ ద జడ్జిమెంట్స్. ఆమె మగాళ్ళని ఒక హేటర్, నువ్వు ఒక చీడపురుగు టైప్లో చూస్తుంది ప్రతి వాళ్ళని. ఇలాగా మగాళ్ళని అయితే లైక్ మేల్ కంటెస్టెంట్స్ని అయితే లిటరల్గా షీఈస్ ట్రీటింగ్ దెమ్ లైక్ యూ ఆర్ లైక్ డర్టీ బగ్ అన్నట్టు చూస్తుంది. సో దాట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ నాట్ లైకింగ్. ఫేర్ జడ్జిమెంట్స్ ఏం ఫేర్ రీజనింగ్ ఏం కనిపించట్లేదు. బట్ అదర్ దెన్ దట్ ఇట్స్ అ వెరీ బోరింగ్ షో. ఇంకా చూడాలి, సీజన్ స్టార్ట్ అయ్యేవరకు ఇలా బోరింగ్ అని అనిపిస్తుంది. అండ్ చూద్దాం ఏమవుతుందో, రేపు ఎపిసోడ్ ఏదో బాగుంటుందేమో అనిపిస్తుంది. బేసికల్గా ఇది జస్ట్ బిగ్ బాస్కి ఒక ఎక్స్టెన్షన్ లాంటిది, కాకపోతే ఇది ప్రీ ఎక్స్టెన్షన్ అనమాట. షో స్టార్ట్ అవ్వకముందే టీఆర్పీ కోసం అని చేస్తారు. అండ్ నేను చెప్పేస్తున్నా, ఇది ఫ్యూచర్లో ఇంకా టాక్సిక్గా, ఇంకా రూడ్గా, ఇంకా వైల్డ్గా అవబోతుంది. దే విల్ బికమ్ మోర్ అండ్ మోర్ వైల్డ్ అండ్ వైల్డ్ యాజ్ ద సీజన్ గోస్ ఆన్. అండ్ కామనర్స్ ఎవరైనా ఈ షోకి వెళ్తున్నారు అంటే ముందే ప్రిపేర్ అయిపోవడం. మిమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తారు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు. షోలో అందరి ముందు ఇన్సల్ట్ అవుతావు, చాలా హ్యూమిలియేట్ అవుతావు. నువ్వు చాలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి దానికి. నన్ను వాళ్ళు కించపరుస్తారు, ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అండ్ షో చూసే వాళ్ళకి బేసికల్గా ఇదేంటంటే ఇది ఇలాగే ఉంటుంది, చాలా క్రూడ్గా ఉంటుంది, చాలా వైలెంట్ అన్నాను, చాలా క్రూడ్గా ఉండబోతుంది. అండ్ చాలా వరకు ఎట్లా చెప్పాలి, చాలా వరకు మీకు కొంచెం డిస్టర్బింగ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన సెన్సిటివిటీ ఈ లెవెల్స్ కొంచెం, మన సెన్సిటివిటీ లెవెల్స్ చాలా ఎక్కువ మన తెలుగు వాళ్ళకి. అండ్ వీళ్ళు కొంచెం ఇలా క్రూడ్గా రూడ్గా బిహేవ్ చేస్తుంటారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా మంది అరే ఏంట్రా ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, జడ్జెస్ ఏంట్రా ఎంత రూడ్గా బిహేవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ బాలుని నీవు ట్రాన్స్జెండరా అని అన్నారు. అది వినడానికి చాలా రూడ్గా ఉంది. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పి నవదీప్ అన్నాడు. అది సింపుల్ క్వశ్చనే. నిన్ను షోలో పెట్టుకుంటే మేము నిన్ను బిగ్ బాస్ పంపిస్తే సమాజానికి ఏమి నీ వల్ల తెలిసి వచ్చేది అని అన్నాడు. కానీ అది పెట్టిన విధానం ఎలా ఉందంటే నిన్ను పెట్టుకోవడం సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అన్నది కొంచెం వెరైటీ, అదే కొంచెం తప్పుదారులు వెళ్ళింది. సో దాని మీద ఆల్రెడీ కాంట్రవర్సీ అయింది. సో ఈ షో ఇంకా ముందు ఇలా వైలెంట్గా ఇంకా క్రూడ్గా అవ్వబోతూ ఉంటుంది. సో చూసేవాళ్ళకి అదొక విజ్ఞప్తి. అండ్ అంతే. ఇంక ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ఏం లేదు. వాడెవడో వచ్చాడు, నీకు వచ్చే జన్మలో ఎలా ఉండాలంటే బురదలో పందిలా బతకాలని ఉంది అంటే, ఎందుకు అంటే అది హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటుంది అన్న. దానికేమో మేడం గారు రెడ్ ఇచ్చారు. అండ్ మన హ్యాండ్సమ్ హీరో అభిజిత్ గారు వచ్చేసి రెడ్ ఇచ్చారు. నాకెందుకు అంత రెడ్ డిజర్వింగ్ అనిపించలేదు. అట్లీస్ట్ ఇంకొక గ్రీన్ రావాల్సి వచ్చిందనిపించి హానెస్ట్గా చెప్పాడు లిటరల్గా. అది అంటే అది చెప్పింది చాలా చండాలంగా ఉంది. లైక్ ఆ చండాలపు కోరిక ఒకటి ఉంది, లైక్ పందిలా ఉండాలని చెప్పి. బట్ హానెస్ట్గా చెప్పాడు. సో ఐ థింక్ హీ వాజ్ హానెస్ట్. అండ్ యాక్టింగ్ ఓకే అనిపించింది అదనమాట. సో అది బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 ఒపీనియన్ అండ్ రివ్యూ అబౌట్ టుడే. అండ్ అదే ఇంకా చూద్దాం. ఇంకా ముందు చాలా సాడ్ స్టోరీస్, ఇంకా చాలా వైలెంట్గా అవ్వబోతుంది వచ్చే 2-3 వీక్స్. సో అది చూద్దాం. అండ్ మెయిన్ మజా వచ్చేసి ఎపిసోడ్ లాంచ్ అవుతుంది, అప్పటి నుంచి ఫుల్ ఫన్ ఉంటుంది. సో అంతవరకు వీ విల్ హ్యావ్ టు గెట్ యూస్ టు దిస్ అనమాట. సో ఐ విల్ సైన్ ఆఫ్ ఎట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.